జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు వ్లాగ్ చాలా బాగుంది. అండ్ వ్లాగ్ స్టార్ట్ చేయడమే చెరిగిన దుప్పట్లు చిందరవందరగా ఉన్న ఇల్లుని పోస్ట్ చేస్తుందా అనుకుంటున్నారు. యాక్చువల్గా చెప్పాలి అంటే లేడీస్ అందరికీ ఇది సర్వసాధారణమైన పనే కదా. ఫస్ట్ లేచినామంటే వండుకొని తిని ఆ, పడుకొని లేవడం ఎంత కామనో ఆ మధ్య గ్యాప్లో చేసే పనులు కూడా అంత సర్వసాధారణం అనమాట. ఏంటి అంటే ఎంత పెద్ద ఇల్లు ఉండనివ్వండి, సింగిల్ రూమ్ ఉండనివ్వండి, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఎంత పెద్దదైనా చిన్నదైనా పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు కొంచెం హడావిడి పడి చేసే పెంట ఉంటుంది చూడండి. అది సదురుకోవడానికి దాదాపు గంటకు పైన పడుతుంది అనమాట. దాదాపు నాకు తెలిసి అందరు పిల్లలు అంతే. ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ సంగతి అసలు చెప్పాల్సిన పని లేదు. అందరు అట్లా ఉంటారని కాదు, కొంతమంది పిల్లలు ఒక నీట్నెస్ మెయింటైన్ చేస్తారనమాట. ఏదైనా తీసిరంటే మళ్ళీ ఆ వస్తువు అక్కడే పెట్టే కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి. అఫ్కోర్స్ అందరికీ ఆ మంచి అలవాట్లు ఉండకపోవచ్చు. నిజం చెప్పాలంటే కొన్ని మా పిల్లలు చెప్తే చేస్తారు. కొద్దిగా ఏమరపాటుగా నా పనిలో నేనున్నాను అనుకోండి, వాళ్ళు చేయాల్సిన పెంట వాళ్ళు చేస్తారనమాట. అట్లా ప్రతిరోజు వాళ్ళు చేసే పని ఏంటి అంటే ఇట్లా అనమాట. ఇల్లు ఒక అద్దం స్టాండ్ కాడికి వెళ్ళారనుకోండి, అక్కడ యూజ్ చేసుకున్న ఐటమ్స్ మొత్తం మళ్ళీ కింద ఉండాల్సిందే. స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసే ప్రతి వస్తువు యూజ్ చేసారంటే దాన్ని ఆ ప్లేస్లో పెట్టకుండా ఇంకో ప్లేస్లో పెట్టి అట్లా హడావిడి చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అట్లా అందులో భాగంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక నా రొటీన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రతిరోజు రొటీన్ పని ఏంటి అంటే ఇంత రొటీన్గా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి చిరాకేస్తుంది కానీ బట్ ఈ పని పక్కా చేయాల్సిందే. లేదంటే మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ వస్తువు వాళ్ళకి దొరకదు. దొరకాలి అంటే ఈరోజు మనం దాన్ని సదరాల్సిందే అనమాట. ఇట్లా నా రొటీన్ అయితే ప్రతిరోజు ఇంత రొటీన్గా సాగిపోతూ ఉంటుంది. అఫ్కోర్స్ చాలామంది హౌస్ వైఫ్కి ఇంతే అనుకోండి. ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుంటుందంటే ఇట్లా ఇంట్లో ఉండే నాకే ఈ పని చేయాలంటే ఇంత చిరాకు అనిపిస్తుంటే బయట పాపం బయటకు వెళ్ళి జాబ్ చేసుకొని వచ్చే వాళ్ళకి ఇంకెంత చిరాకుగా ఉంటుంది అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళకి పిల్లలు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే బయట కష్టం చేసుకొని వచ్చిన పేరెంట్స్ కొంచెం రిలాక్స్గా ఉండి మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలంటే పిల్లలు కూడా అఫ్కోర్స్ కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. మాటల్లో మొత్తం కూడా గడప కాడ క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ ముగ్గేలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదన్నమాట నా రొటీన్ బాధ. దాదాపు అందరిది ఇదే బాధ అయి ఉండొచ్చు. అండ్ చూసారు కదా, ఇట్లా పక్క దుప్పట్లు ఇలా ఉంటాయన్నమాట. అంటే డైలీ ఉంటాయని కాదు, ఒక్కో రోజు లేట్గా లేస్తారు కదా, ఆ రోజు హడావిడిగా కనీసం అవతల వాడి ఫేస్ కూడా చూసే అంత తీరిక లేకుండా బెడ్ దిగిర్రంటే 5 మినిట్స్లో రెడీ అయిపోయి ఈ పక్క నుంచి అమ్మ తినిపిస్తూ ఉంటే తినేసి ఒక్కొక్కసారి తినకుండానే ఆ బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా నేను క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఉంటాను. వాళ్ళు తీసిన వాటి మళ్ళీ ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తేనే కదా నెక్స్ట్ డే వాళ్ళకి కంఫర్ట్గా అవి తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. కానీ ఈ పని పిల్లలకు కనిపించదండి. బిహైండ్ తల్లి ఉండి చేసే ఈ పనులు వాళ్ళకి అర్థం అవ్వవు. నిన్న మేము ఇక్కడ పెట్టలేదు కదా, ఈ వస్తువు మళ్ళీ ఇక్కడికి ఎట్లా వచ్చింది, అమ్మ చేస్తేనే కదా అని ఇంట్లో ఎవరికీ అర్థం కాదు, పిల్లలకనే కాదు. అది అర్థం చేసుకుంటే ఇట్లాంటి పనులు చేయడానికి పాపం కొంచెం ఆలోచిస్తారనమాట. అరే ఇది డీసెంట్‌గా ఒక సెకండ్ కూడా కాదు, హాఫ్ సెకండ్ కూడా కాదు, తీసిన వస్తువు తీసిన కాడ పెట్టడం అనేసి. అండ్ ఈ విషయాన్ని ఇలా పక్కన పెడితే నేను ప్రీవియస్ వీడియోలో ఒక మాట చెప్పినాననమాట. ఈ పెరిగే ధరలకి మనము 500 పెట్టినా కూడా నిజంగా వారం రోజులకు సరిపోతున్నాయా చెప్పండి కూరగాయలు. అయినా కూడా నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని, మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు కూడా తెలుసు కదా, 100 రూపీస్ ఛాలెంజ్ అని చెప్పేసి 100 రూపీస్కి ఏం వస్తుంది ఏమి రాదు, కానీ ఒక టిఫిన్ చేయొచ్చు, ఒక డిన్నర్ చేయొచ్చు, ఒక చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు అని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని వీడియోస్ చేస్తున్నారు కదా. దాన్ని నేను ఒక పొదుపుకు కన్వే చేసుకొని ఒక 250లో వారానికి సరిపడే కూరగాయలు తీసుకొచ్చుకొని, ఒక వారం రోజులకు సరిపడా రావు, ఒక 5 డేస్కే వస్తాయి. బట్ ఆ 5 డేస్ కూరగాయలని కూడా మనము వారం రోజులు ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాన్ని వ్లాగ్స్ లాగా చేసి పెడుతున్నానమాట. అందులో భాగంగా ఫస్ట్ డే అయితే మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ చేశారనమాట. ఇది సెకండ్ డే వ్లాగ్. ఏంటి అంటే సొరకాయ. నేను ఆ రోజు సొరకాయ సగం హాఫ్ పీస్ కట్ చేశాను కాబట్టి అది ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ డే చేసిన నెక్స్ట్ డే ఈ సొరకాయ చేస్తే మనకి సొరకాయ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ డే కర్రీ ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. ఈరోజు ఏంటి అంటే సొరకాయ పొట్టుతోటి పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. మీరు విన్నది నిజమే.
చాలా బావుంటది సొరకాయ ఫ్రైడ్ రైస్. అలా అని చెప్పి బయట దొరికే మసాలాలు, ఇంకేంటి సాసులు అలాంటివి ఏవి వేయకుండా పిల్లలు హెల్తీగా ఉండే విధంగా, మనకి అన్నీ అందుబాటులో ఉండే విధంగా ఇది ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చనమాట. చాలా బావుంటది. వీడియోలో చూపించినట్టుగా మీరు సొరకాయని మొత్తం కడిగేసి స్పూన్‌తో గీరేసేయాలనమాట. అలా అయితేనే మంచిగా వేగడానికి ఛాన్సెస్ ఉంటది. అండ్ అలాగే తొందరగా కుక్ అయిపోతదనమాట. ఇట్లా గీరి పెట్టుకున్న దాన్ని ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి అది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చి వాసన పోయిన తర్వాత ఈ సొరకాయ పొట్టుని ఏం చేయాలి అంటే వాటర్ మొత్తం పిండేయాలనమాట. అందులో వాటర్ ఉంటది. దాంతో సహా వేసేస్తే వేగడానికి టైం పడుతుంది. అంత రుచిగా ఉండదు. అట్లా నీళ్లు మొత్తం పిండేసి ఇందులో వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా వేసి మరో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత ఇందులో 2 ఎగ్స్‌ని బ్రేక్ చేసి ఆ ఎగ్స్ కూడా హై ఫ్లేమ్‌లోనే బాగా కలుపుతూ ఉడికించాలనమాట. మరీ పీసెస్‌లా కాకుండా ఆ పొట్టు మొత్తానికి, సొరకాయ పొట్టు మొత్తానికి ఎగ్ పట్టే విధంగా హై ఫ్లేమ్‌లోనే దాన్ని బాగా కలుపుతూ కుక్ చేయాలి. అయితే ఈ వంట అయితే మా అత్తమ్మ చేసేదనమాట. కానీ ఎగ్స్ వేయకుండా నేను చెప్పిన మిగతా ప్రాసెస్ మొత్తం చేసి పెట్టేది. నిజంగా టేస్ట్ చాలా బావుండేది. ఫస్ట్ టైమ్ ఎవరికైనా తెలియనప్పుడు ఇదేం వంట అనుకుంటారు గానీ, అఫ్‌కోర్స్ నేను గూడా అలాగే అనుకున్నాననమాట. పొట్టుతో కూరేంటి అనిపిచ్చింది. తర్వాత టేస్ట్ చేసిన తర్వాత అరే! బావుంది. ఇంకొంచెం ఉంటే బావుండు అనిపిచ్చేదనమాట. ఎందుకంటే మనకు సొరకాయ పొట్టు చాలా తక్కువ క్వాంటిటీలో వస్తది గదా! అది ఫ్రై చేసేసరికి మరీ కొంచెం ఉంటదనమాట. జస్ట్ టేస్ట్ కోసం. సొరకాయ కూర వండిన తర్వాత సైడ్ డిష్ లాగా చాలా బావుండేది. ఇట్లాంటి వంటలు నిజంగా చెప్పాలంటే మా అత్తమ్మ చాలా బా చేస్తది. అండ్ నేను ఇంకో స్టెప్ తీసుకొని ఏం చేశానంటే ఇందులో ఎగ్స్ బ్రేక్ చేసి ఇట్లా ఫ్రైలాగా చేశాననమాట. అందులో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసి కొంచెం చల్లార్చుకున్న రైస్‌ని ఇందులో వేసేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు టాస్ చేశామనుకోండి టేస్ట్ చాలా బావుంటది. ఒకసారి డెఫినిట్‌గా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఫ్రైడ్ రైస్‌లో, క్యారెట్ ఫ్రైడ్ రైస్‌లు, ఎగ్ ఫ్రైడ్ రైస్‌లు అట్లా కాకుండా ఒకసారి ఇట్లా డిఫరెంట్‌గా ట్రై చేయండి. పిల్లలకు గూడా చాలా బాగా అనిపిస్తది. వాళ్ళు గూడా ఇష్టంగా తింటారు. మనకు గూడా ఒకరోజు ఇట్లాంటి బయట నుంచి కొనుక్కొచ్చే సాసులు, మసాలాలు స్కిప్ చేసిన వాళ్ళం అవుతాము. నిజం చెప్పాలంటే నేను బయట నుంచి కొనుక్కొచ్చే ఏ సాసులు కూడా, మసాలాలు కూడా వాడను. హోమ్‌మేడ్‌గా నేను చేసుకున్న మసాలాలే వేస్తాను. అండ్ ఒకవేళ ఇన్‌కేస్ ఇంట్లో మసాలాలు లేకపోతే మనకు బయట చికెన్ మసాలా అని ఒక చిన్న ప్యాకెట్ దొరుకుతది గదా! దాన్ని వేసినా కూడా టేస్ట్ బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా రైస్ మొత్తం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటది. పిల్లలకైతే బాగా నచ్చుతది. అండ్ సెకండ్ డే ఇలాగ పొట్టుతోటి పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేసి బాక్సులు పెట్టాను. అండ్ మేమైతే ఆ మిగిలిన సొరకాయతోటి కర్రీ చేసుకున్నాం అనమాట. సెకండ్ డే రోజు ఇలాగా తెచ్చుకున్న వెజిటబుల్స్ తోటి నేను ఇలా వంట చేశాను. అండ్ నేను తీసుకున్న ఈ 250 ఛాలెంజ్ మీకు నిజంగా నచ్చినట్టు అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ఒక లైక్ కూడా చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నిజంగా నాకు ఫర్దర్ వీడియోస్ ప్రమోట్ చేయడానికి యూజ్ అవుతదనమాట. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను ఆల్రెడీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా చేశానో మన ఛానల్‌లో ఉంది వెళ్లి చూడండి. అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇదనమాట వ్లాగ్. చిందరవందర గందరగోళంగా ఉన్న ఇంటిని నీట్‌గా సదిరేసుకొని నా వ్లాగ్ అయితే కంప్లీట్ చేశాననమాట. ఏ విషయం నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.